పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎర్ర కాలువ ఉధృతితో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పంట పొలాలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు భారీగా నష్టపోయారని, అందుచేత ప్రభుత్వం రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా చేయాలని ఆయన కోరారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం అందించాలని డిమాండ్ చేస్తున్న కొట్టు సత్యనారాయణతో సాక్షి ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో కూడా ఏదైతే దిగువన ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో తాడేపల్లిగూడెం కానీ మరోవైపు నిడదవోలు, నల్లజర్ల మండలాలకు సంబంధించి కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. నల్లజర్ల చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ముంపుకు సంబంధించినటువంటి ఏరియాలను కూడా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన మంది ఉన్నారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గంలో ఎంత ఎఫెక్ట్ అయింది, అన్నదాతలకు సంబంధించి కూడా మీరు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? ఇటీవల గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురవడం మూలంగా ఈ ఎర్రకాలువ పరివాహక ప్రాంతమే కాకుండా పైన కొంగువారిగూడెం ప్రాజెక్టు పైన కురిసిన వర్షం అంతా కూడా ప్రాజెక్టు నిండిపోయి వాళ్ళు అక్కడి నుంచి 15-16 వేలు క్యూసెక్లు డిశ్చార్జ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఇక్కడ నందమూరు అక్విడక్ట్ పూర్తిగా మరి ఫుల్ ప్లెడ్జ్లో వెళ్తూ ఉంది. ఈ ప్రాంతం అంతా మొత్తం మునిగిపోయింది. అందరూ ఊడిపుళ్ళు ఊడ్చి మందు వేసి అందరూ పాపం పెట్టుబడులు పెట్టి ఉన్నారు పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ మునిగిపోయిన పొలాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎకరానికి కూడా పెట్టుబడి సుమారు 20,000 వరకు పెట్టామని చెప్పి అన్నదాతలు వాపోతున్నారు. వాళ్ళ తరపున ఎటువంటి మీరు పోరాటానికైనా సిద్ధమవుతారు? దగ్గర అందరూ కూడా 18,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే ధాన్యం రేటు, అది దిగుబడి దృష్టిలో పెట్టుకుని ఏదైనా మనకి కాలం కలిసి వస్తే మనం లాభసాటిగా ఉంటుందన్న ఆలోచనతో పెట్టారు. పాపం వాళ్ళ ఆశలన్నీ కూడా అడయాసలు అయిపోయిన పరిస్థితి. దీనికి ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా ఇన్పుట్ సబ్సిడీని అనౌన్స్ చేయాలి. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకునేవారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇన్సూరెన్స్ రూపంలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ప్రీమియం కట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి చిత్తశుద్ధితో కృషి చేస్తే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే రైతులను ఆదుకోవాలి కాబట్టి మాటల రూపంలో చెప్పేస్తే సరిపోదు, అవి చేతల రూపంలో రావాలి, రైతులకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలి. మరి దీని మీద అవసరమైతే మేము రైతుల పక్షం వహించి రైతులకి న్యాయం జరిపే వరకు కూడా వెనకాల ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైతాంగం పక్షాన మేము తామంతా కూడా ఉంటాము. పూర్తిస్థాయిలో కూడా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అన్నదాతలకు, నష్టపోయినటువంటి అన్నదాతలకు కూడా అండగా ఉండాలని చెప్పి ఆయన కూడా సూచిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, తాడేపల్లిగూడెం నుంచి.